పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 లేక 4 వాక్యాలు చదువుకుందాం. ఈ వాక్యాలన్నీ చెప్పే కంటే చదవటం వల్లనే మనకు ఎక్కువగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి చదువుకుంటే 2వ లైన్లో దానియేలు నాకు దర్శనములో కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలను కని ఆ కల సంగతి సంక్షేపముగా వివరించి వ్రాసెను. అదేమంటే దానియేలు దాన్ని వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచుచుండగా ఆకాశపు నలుదిక్కల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలిచుండెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని దానితో చెప్పారు. అట్లు పిమ్మట చిరతపులి, 3వ జంతువు చిరతపులి పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనపడెను. ఇదే క్రూర మృగం. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. ఈ 8వ వచనం ఇంపార్టెంట్. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము అంటే యాంటీ క్రైస్ట్ వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ముల్లో 3 కొమ్ములు పెరిగివేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇది మొదటి దర్శనం దానియేలు కలిగింది. 2వ దర్శనం 8వ అధ్యాయం 1 నుండి రాసగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనం కాక 2వ దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు ఏలామనే ప్రదేశ సంబంధముకు శూషణను పట్టణపు నగరలో ఉండగా దర్శనం నాకు కలిగింది. నేను ఓలై అనే నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి అంటే 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి, కానీ ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. అంటే మాదియ పారసీక రాజ్యం ఇది ఎత్తుగలది. దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగా ఉత్తరముగా తాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదురించుటకైనను అది పట్టకుండా తప్పించుటకైనను ఏ జంతువుకును శక్తి లేకపోయింది. అది తనకిష్టం వచ్చినట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు అంటే గ్రేకు రాజ్యం అలెగ్జాండర్ పడమటి నుండి వచ్చి కాళ్లు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపంలోకి వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు అంటే అలెగ్జాండర్ గ్రేకీల రాజు 3వ రాజ్యం పొట్టేలును కలుసుకొని అంటే మాదీయ పారసిక రాజ్యములను
రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనో కాకపోయాను. ఆ మేకపోతు ఆధిక్యముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులు 4 ప్రసిద్ధమైన కొమ్ములు, అంటే అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించుకుంటూ వచ్చి ఇండియాకు వచ్చాడు. ఇక్కడ దోమలు కుట్టి చనిపోయాడు. ప్రపంచమంతటా ఉన్నటువంటి 4 సైన్యాధిపతులు వాళ్ళు 4 భాగాలుగా ప్రపంచ రాజ్యాన్ని ఈ 4 సైన్యాధిపతులు పంచుకున్నారు. మరలా చదువుతున్నాను, 8వ వచనం 3వ లైన్లో, బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ముల్లో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను, అంటే యాంటీ క్రైస్ట్. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను, అంటే యెరూషలేము తట్టు ఆధిక్యముగా బలిసెను. ఆకాశ సైన్యమును అంటున్నంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నింటిని పడవేసి కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా, అంటే పరిశుద్ధులకు విరోధంగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమును నిలిపివేసి, ఏది ఆ చిన్న కొమ్ము, ఆయన ఆలయమును పడద్రోస్తును. 13వ వచనం 4వ లైన్ చివర్లో, అతిక్రమము జరిగిన అందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి 15వ వచనం నుండి దర్శనం చూసి తిని దానియేలును నేను దర్శన భావాన్ని గబ్రియేలు ఈ దర్శన భావం ఇతనికి తెలియచేయమని ఒక స్వరం పలుకుట 16వ వచనం 3వ లైన్లో చెప్పాను. కాబట్టి 20వ వచనంలో నువ్వు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నది. అది మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో రాజును సూచించినది. బొచ్చు గల ఆ మేకపోతు గ్రేకుల రాజు. దాని 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు, అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ప్రపంచాన్ని పంచుకున్న సైన్యాధిపతులు ఆ జనములో నుండి పుట్టుదురు. కానీ వారు అలెగ్జాండర్కున్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము, అంటే క్రూర మృగమే, క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు, అంటే యాంటీ క్రైస్ట్ పుట్టును. అతడు గెలుచును గాని తన సొంత బలం వలన గెలవడు. అంటే సాతాను తన సింహాసనం రాజ్యం బలమిస్తాడు. వాడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయటందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అంటే పరిశుద్ధ జనమును నశింపచేయును. అంటే 7 శ్రమల కాలంలో జరగబోయే విషయాలు ఇవన్నీ. 25వ వచనములో మనం చదువుకుంటే, ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. పరిశుద్ధుల్ని అతడు రాజాది రాజుతో క్రీస్తుతో యుద్ధం చేయను. కానీ ఆ హర్మగెద్దెను యుద్ధం అనే స్థలం కాడ ప్రపంచం మొత్తం సైనికులను సమకూర్చి అక్కడ క్రీస్తుతో యుద్ధం చేయను గాని కడపట్ట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ప్రకటన గ్రంథంలోకి వెళదాం. 13వ అధ్యాయము. జస్ట్ అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా వివరించి చెప్పవల్లపడదు. ఈ ఒక్క మనం చదువుకున్న ఈ ఒక్క మాటే వివరించి చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13:1. మరియు 10 కొమ్ములు 7 తలలను గల క్రూర మృగం, అంటే రోమా సామ్రాజ్యం సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేడును ఉండెను. నేను చూచిన ఆ మృగం చిరతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి వాతముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పం, అంటే సాతాను, తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. అయితే 6వ వచనం,
కనుక దేవుణ్ణి దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇయ్యబడెను. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, వాళ్ళని జయిస్తాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇదే మాట దీన్ని మొయ్యకుండా దానియేలు గ్రంథమే బహుశా 8వ అధ్యాయం అనుకుంటాను, దేవునికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము 20వ వచనం, మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ములు సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులు గల గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన కొమ్ము సంగతి విచారించుకుని, ఈ కొమ్ము అంటే యాంటీ క్రైస్ట్ పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచును. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్న మాట ఇక్కడ ముందుగా ప్రవచనాత్మకంగా వ్రాయబడి ఉంది. పరిశుద్ధులతో వాడు యుద్ధము చేస్తాడు, పరిశుద్ధుల్ని జయిస్తాడు అని ఈ మాట వ్రాయబడి ఉంది. గ్రంథం 17వ అధ్యాయం ఈ ఒక్క వాక్యం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. 17వ అధ్యాయము మొదటి వచనం 4వ లైన్ లో ఇక్కడ మనకు ఒక మహావేశ్య కనబడుతుంది. అయితే 8వ వచనం, నీవు చూచిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అంటే యేసుక్రీస్తు కాలంలో రోమా సామ్రాజ్యం ఉంది. ఆ 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి క్రూర మృగమే మరలా ఇప్పుడు రాబోయే ఆ 7 సంవత్సరాల కాలంలో ఏర్పడబోతుంది అతి త్వరలో. మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకు, అగాధ జలములు అంటే అన్య జనముల్లో నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోటుకు సిద్ధంగా ఉంది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యం. ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడినాయి. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, రోమా కొండలు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయారు, ఒకడున్నాడు కడమవాడు అంటే యాంటీ క్రైస్ట్ ఇంకనో రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండాలి. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగం అంటే రోమా సామ్రాజ్యం ఆ 7 పాటు ఒకడైయుండి తానే 8వ రాజగుచ్చు నాశనమునకు పోవును. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు వారి వరకు రాజ్యం పొందలేదు. కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఒకే అభిప్రాయం కలవారై అంటే 1 నేషన్ 1 పార్లమెంట్ కలిగి, వీరు ఒకే అభిప్రాయం కలిగిన వారై తన బలమును అధికారమును ఆ మృగమునకు అంటే యాంటీ క్రైస్టునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన నమ్మకమైన వారు ఉన్నందున ఆయన రాజులను జయించును అని మనము ఈ భాగంలో చదువుకున్నాం. ఈ వాక్యాలన్నీ కూడా అక్కడక్కడ చదివించాను. కాబట్టి వీటిల్లో నుండి అక్కడక్కడ కొన్ని పొడి మాటలు మాత్రమే మనము ధ్యానించుదాం, క్యాచ్ చేయటానికి ప్రయత్నించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. నా శరీరం 2017వ సంవత్సరం నుండి చాలా బలహీనమైపోయింది. ముందు యాంటీబయాటిక్లు ఎక్కువగా తిని అరిచేతులు, అరిపాదాలు, తిమ్మిళ్ళు వచ్చాయి. వాటి కోసమని న్యూరాలజీని కలిశాను. ఆయన పవర్ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్లు నరాలకి సంబంధించివి ఇచ్చాడు. నా బ్రెయిన్, నా యొక్క తల 2 కూడా నరాలు అన్ని డ్యామేజ్ అయిపోయినాయి 2017వ సంవత్సరం నుండి. అంటే మెమొరీ పవర్ కూడా బాగా లాస్ అయిపోయింది 2017. నా నోరు కూడా, నా దవడ, నా నోరు ఇదంతా కూడా చాలా వరకు బలహీనమైపోయి వీక్ అయిపోయింది. అప్పటి నుండి ఎంతో బలహీనమైపోయింది శరీరం. ఇది వృద్ధాప్యం వల్ల వచ్చింది కాదు, కానీ వ్యాధుల వల్ల, కొన్ని మందుల వల్ల రోజులు నిద్రపోయేవాడిని. అంతటి భయంకరమైనటువంటి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చాడు. దాని వల్ల నా శరీరము, నా నరాలు, నా బ్రెయిన్, నా తల అంతా డ్యామేజ్ అయి చచ్చుబడిపోయింది, ఎందుకు పనికి రాకుండా. ఈ మధ్య కాలంలో 1.5 నెలల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది. అది లేట్ గా పోవటం వల్ల గుండె బాగా డ్యామేజ్ అయిపోయింది.
ఆ గుండె అటు రక్తం ప్రవహించకుండా ఉండేసరికి నరం తెగిపోయి అది రివర్స్ కొట్టి ఆ గొంతులో నుండి ఆ దవడ్లో నుండి అటు మరి కణతలకు అటుగుండా మొత్తం ఫోర్స్ కొట్టేసి. కాబట్టి నేనేం మాట్లాడుతున్నాను అనేది నాకు కొన్ని సందర్భాల్లో నాకే తెలియటం లేదు. నేను చెప్పేటప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటాను. వాక్యం అయిపోయినాక నా వాక్యం నేను వింటుంటే కొన్ని కూని రాగాలు వస్తున్నాయి. అంటే రాగాలతో కూడినటువంటి ప్రతి మాట వెనుక రాగాలు దీర్ఘాలు అట్లా వస్తుంది. కాబట్టి కొంత కన్ఫ్యూషన్ గా ఉంటుంది ఆ వాక్యం. కాబట్టి ఈ వాక్యాలను, ఎందుకంటే మా పెద్దన్నయ్య నాకంటే 10 సంవత్సరాల నెలన్నర పెద్దవాడు. 10 సంవత్సరాలు నిండుగా నిండి ఇంకా నెలన్నర నాకంటే పెద్దవాడు ఆయన మంచి స్ట్రెంత్ గా ఉంటాడు, బలంగా ఉంటాడు. ఇది వృద్ధాప్యం వల్ల వచ్చిన కాదు, వ్యాధులు మందుల వల్ల వచ్చినటువంటివి. కాబట్టి నేను ఒక క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని గతంలో వలె చెప్పలేని దుస్థితికి వచ్చాను. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని అర్థం చేసుకుంటానికి, గ్రహించడానికి మనం దేవుడు మనకు సహాయం చేయలాగిన ప్రార్థనా పూర్వకంగా ఉండాలని, రావాలని ప్రభు సన్నిధికి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 2 గ్రంథాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకదానికొకటి అవినావ సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటిది. ఈ దానియేలు గ్రంథం, దానియేలు అనే వాడిని దేవుడు ప్రియుడు అన్నాడు. చెరపట్టబడినటువంటి ఖైదీగా వెళ్ళాడు. ఎందుకంటే ఈ బబులోను రాసు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చి సిద్కియా చివరి రాసు, సిద్కియా ఘోరాతి ఘోరమైనటువంటి రీతిలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవునికి విరుద్ధంగా ఆయన ప్రజలను విగ్రహారాధన తట్టు మళ్లించాడు. అనేక మంది ప్రవక్తలను వాళ్ళ మధ్యలోకి పంపించిన వాడు మొండివాడై ప్రవక్తల మాటలు, దేవుని మాటలు వినక వాడు తిరుగుబాటు చేసి హేళన చేసి ప్రవక్తల్ని కూడా చంపించినటువంటి దుర్మార్గుడు. కాబట్టి దేవుడు శత్రు రాజ్యానికి అప్పగించినప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు సైన్యంతో దండెత్తి వచ్చి వాడిని గుడ్లు పీకివేసి, కుమారుల కళ్ళ ఎదుటే, దేశ నాయకుల కళ్ళ ఎదుటే గుడ్లు పీకివేసి 2 కాళ్లకు చేతులకు బొండలు అంటే సంఖ్యలు వేసి కుమారులను కూడా పట్టుకొని పోయి తండ్రి కళ్ళ ఎదుటే కుమారులను తుత్తునీలుగా నరికి వేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా బబులోను దేశానికి చెరలో కొనిపోయి బంధించాడు. వాళ్ళలో దానియేలు ఉన్నాడు, మర్దెకై ఉన్నాడు, ఎస్తేరు ఉంది, ఎజ్రా ఉన్నాడు, శాస్త్రి ఉన్నాడు, ఎజ్రా శాస్త్రి, నెహెమియా, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే అటువంటి సందర్భంలో మరి దానియేలుకు మాత్రమే దేవుడు రాబోయే ఆ యొక్క భయంకరమైనటువంటి విషయాలు కళల ద్వారా, దర్శనాల ద్వారా తిరిగి వాటి భావం అర్థము చెప్పగలిగే ఆ యొక్క జ్ఞానము, ఆ కృపను ఎందుకు ఇచ్చాడు అంటే, మనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో చదువుకుంటాం. దానియేలు నీవు దేవునికి బహు ప్రియుడవు అని గబ్రియేలు వచ్చి అంటాడు కదండి. దానియేలు దేవునికి ఏమై ఉన్నాడు? బహు ప్రియుడు. ఎందుకు ప్రియుడో ఒక శనివారం, కొన్ని శనివారాలు మనం చెప్పుకున్నాం. ఎందుకు అంటే తనది కాని పరాయి దేశంలో పౌలంటాడు ఒక చక్కని మాట, ప్రియులారా ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీరు నా ఎదుట లేనప్పుడు మీరు మీ స్వంత రక్షణను ఏం చేయాలంటాడు? మీ స్వంత రక్షణను కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడతాడు. అంటే పరాయి దేశంలో నన్ను ఎవరో చూడలేదు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు అనుకునేవాడు కాదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నన్ను ఒక అందుకు సృష్టించుకున్నాడు. దేవునికి ప్రీతికరమైన పాత్రగా నేను ఉండాలన్నటువంటి భావనతో రాజుగారు సేవించే ఆ యొక్క మద్యము, రాజుగారు బలులు అర్పించి వాటి ఎదుట పెట్టి ఆ విగ్రహారాధన చేయబడినటువంటి దయ్యాలకు అర్పించిన ఆహారాన్ని పుచ్చుకోవటం వల్ల నా ప్రాణం, నా శరీరం
అపవిత్రమైపోతుంది. ప్రభు వచ్చినప్పుడు నా ప్రాణం, నా శరీరం, ఆత్మ మూడు కూడా పవిత్రంగా ఉంటేనే నేను పరిశుద్ధుల గుంపులో వారితో పాటు పరలోకానికి కొనుక్కోబడగలను అని దేవుడు ఎవరు చూచినా చూడకపోయినా తన్ను పవిత్రతగా కాపాడుకున్నాడు. రెండవదిగా అతడు మనుషుల ఎదుటను దేవుని ఎదుటను ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. ఈ విషయాలన్నీ మనం కొన్ని శనివారాలు మనం చెప్పుకుంటూ వచ్చాం, ధ్యానించాం. కాబట్టి తనది కాని పరాయి దేశంలో ఖైదీగా ఉన్నటువంటి బానిసను దేవుడు ప్రపంచ చక్రవర్తి, అంటే అతని చక్రవర్తి అనాలి, పేరుకు మాత్రమే 3 రాజుల క్రింద ఆయన మరి ప్రధానమంత్రులకు ప్రధానమంత్రిగా చేశాడు కదండి. బబులోను దేశపు రాజు క్రింద ఆయన కలలో అవన్నీ చెప్పటం వల్ల దేవుడు అతన్ని హెచ్చించాడు. నెబుకద్నెజరు చక్రవర్తి అతన్ని. ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఆ ప్రభుత్వంలో, ఆ సామ్రాజ్యంలో కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకు అతను ప్రపంచాన్ని ఏలుబడి చేసే చక్రవర్తి అనేవాడు పేరుకు మాత్రమే, కానీ దేవుడు అతన్ని ప్రపంచమంతటికి చక్రవర్తిగా చేశాడు. అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అతని ప్రవర్తన పరిశుద్ధంగా, అతడు మంచి ప్రార్థనా పరుడు. ప్రతి విషయంలో ఆయన ప్రపంచ చక్రవర్తి, ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించటం, పరిశుద్ధత కలిగి దేవుని భయము కాపాడుకోవటం, ఇవన్నీ కూడా మర్చిపోయేవాడు కాదు. అటువంటి దానియేలుకు దేవుడు 2600 సంవత్సరాల ముందుకు జరగబోయే విషయాలు, అంచె దినాలు కదండి. ఆ దానియేలు నుండి యేసుక్రీస్తు శిలువ మరణం వరకు 600 సంవత్సరాలు, అక్కడి నుండి 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే విషయాలన్నీ కూడాను దానియేలుకు దేవుడు దర్శనము ద్వారా తెలియచేశాడు. కానీ ఇవి నీకు సంబంధించినవి కావు, నీ కాలంలో నెరవేరవు. కాబట్టి అంత్యకాలం వరకు వీటిని సీల్ వేసి ముద్రించి వీటిని జాగ్రత్త పరచు అని దేవుడు చెప్పాడు. దానియేలును దేవుడు ఎంతగా ప్రేమించాడో, యోహానును కూడా, ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన యోహానును కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యోహాను ఎవరో చెప్పండి? సామాన్యుడు, చేపలు పట్టుకునే సామాన్యుడు. అసలు మనుషుల దృష్టిలో చేపలు పట్టుకునే వాళ్ళ జాలర్లు అంటే ఎంత మాత్రం కూడా విలువ లేనటువంటి వ్యక్తులు. అటువంటి యోహాను తన వలలు కడుక్కుంటూ ఉండగా, చేపలు బట్టి కడుక్కుంటూ ఉండగా, మరి బాప్తిస్మం ఇచ్చే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే అక్కడ బాప్తిస్మం ఇచ్చే ఆహ్వానం చేస్తూ ఉండేవాడంటే కొంతమందికి బాప్తిసాలు ఇస్తూ ఉండేవాడు. అటువంటిప్పుడు కొన్ని బోధ చేస్తూ ఉండేవాడు. మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి. అయితే ఈ యోహానుకి బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పే మాటలు కొన్ని నచ్చాయి. అయితే దేవుని గురించిన మాటలు కొన్ని చెవుల్లో పడుతూ ఉండగా, ఈ జీవము కలిగినటువంటి దేవుడు ఎవరబ్బా, ఈయన గురించి నేను తెలుసుకోవాలన్నటువంటి ఆతృత కలిగి వెళ్లి బాప్తిస్మం ఇచ్చే యోహానుకు శిష్యుడిగా చేరిపోయాడు. ఒకరోజు యేసు ప్రభు ఆయన దగ్గరకు బాప్తిస్మం తీసుకుంటానికి వచ్చాడు. తీసుకుని వెళ్లిన తర్వాత ఒకరోజు యేసు ప్రభు ఆ మార్గం గుండా పోతుంటే, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఇతడు అని బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు వైపు చూపిస్తే, నాట నుండి ఈ అపోస్తలుడైన యోహాను ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను విడిచిపెట్టి, శిష్యరేఖం విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి చేరి ఆయనకి శిష్యరేఖం చేయటం ప్రారంభించాడు. ఆ కాలంలో యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్లిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన తీసుకుని వెళ్లి పద్మాసు ద్వీపంలో, ఎందుకంటే ఆయన బబులోన్ లో కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే, మరి ఆయన తీసుకుని వెళ్లి సలసల పేద కాగే నూనె గుండిగలు వేసినప్పుడు అతడు చల్లటి నీళ్లలో తిరుగుతూ ఉంటే, రోమా చక్రవర్తి నీరో ఏం చేశాడు అంటే అతన్ని మరి చూసి ఆశ్చర్యపోయి, మరి ఇతని వల్ల మన ప్రజానీకానికి లేక మన రాజ్యానికి కొంత ఇబ్బంది కలుగుతుందని తీసుకుని వెళ్లి సముద్ర మధ్యలో ఉన్నటువంటి పద్మాషు అనే ద్వీపం,
దాంట్లో పడవేశారు. అక్కడ ఒక రోజు ఆదివారం పూట ప్రార్థన చేసుకుంటూ ఉండగా అతడు పరవశుడైపోయాడు, ఆత్మవశుడైపోయాడు. దేవుడు అతన్ని ఈ శరీరముతోనే, ఈ ఫిజికల్ బాడీతోనే అతన్ని పరలోకానికి తీసుకుని పోయి ఆయనకు వర్తమాన భూత భవిష్యత్ కాలములు అంటే ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలన్నీ మొదటి అధ్యాయము నుండి ఆ చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ఆయనకు సమస్తం కూడా ఈ మానవ కంటికి, ఎందుకంటే ఆయన వెళ్ళింది మానవ శరీరంతోనే వెళ్ళిపోయాడు. ఆయన వృద్ధుడు 95 సంవత్సరాల వయసులో ఉండగా ఆయన కొనిపోయి విషయాలను చూచుచున్నవి వింటున్నవి అన్ని కూడా మరి గ్రంథంలో రాయి ఆ 7 సంఘాలకు పంపించు అని చెప్పినప్పుడు విద్య లేని పామరండి నిజంగా ప్రకటన గ్రంథాన్ని మరి రాయగలుగుతున్నాడంటే యోహానుకు మాత్రమే ఫిజికల్ బాడీతో తీసుకుని వెళ్లి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే దాదాపు 3000 సంవత్సరాల పైబడి జరిగే విషయాలన్నీ కూడాను యోహానుకు దేవుడు బయలుపరిచాడు. ఈ 2000 సంవత్సరాల తర్వాత మరి సంఘం ఎలా ఎత్తబడుతుంది, యుగాంతం అనేది ఎట్లా వస్తుంది, క్రొత్త యుగం అనేది ఎలా రాబోతుంది, నీతి పాలన, దేవుని పాలన 1000 ఏళ్ళు ఎలా రాబోతుంది, ఆ తర్వాత జరగబోయే విషయాలు, ప్రభు సంఘాన్ని వెంటబెట్టుకుని ఎలా వస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, ఆ తర్వాత భూమి ఆకాశాన్ని తీర్పు తీర్చి అన్నిటికీ ఏ విధంగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి చేసి నూతన యెరూషలేము పట్టణాన్ని క్రొత్త భూమి మీదకి తీసుకుని వచ్చి ఇక ఎన్నటికీ ఆయన పరలోకంలో ఉండకుండా, పరలోకాన్ని చేయకుండా మానవులతో కలిసే భూలోకంలో నూతన యెరూషలేము పట్టణంలో ఎలా ఉంటాడు, ఆ పరలోక పట్టణం అనేది దేంతో కట్టబడుతుంది, ఎన్ని పునాదులు, ఎన్ని దానికి ద్వారబంధాలు, అక్కడ ఎవరుంటారు, బయట ఎవరుంటారు, లోపలికి ఎవరు ప్రవేశిస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఆ దైవజనుడికి ఒక విద్య లేని పామరి చేపలు పట్టుకునే ఒక ఎందుకు పనికిరాని ఆ వ్యక్తికి దేవుడు ఈ కంటితోనే దేవుడు సమస్తం కూడా చూడటానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు అంటే మనం చాలా పర్యాయాలు చదువుకున్నాం. యోహాను సువార్త 12, 13 అధ్యాయాలు 21 అధ్యాయంలో అతడు దేవుణ్ణి బహుగా ప్రేమించేవాడు కదండి. యేసు అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. యేసు రొమ్మున అనుకొని యేసు నోట్లో నుండి యోహానుకు కొన్ని ఆజ్ఞలు మరి చేయమని చెప్పకముందే ఆయన హృదయంలో ఉన్న ఆలోచన, ఆ తలంపులు అన్ని కూడా ముందుగానే ఎరిగి ఉండి దానికి లోబడి వెంటనే చేయగలిగినటువంటి వాడు యోహాను. అందుకే ఆయన సిలువనెక్కినప్పుడు తన తల్లి బాధ్యతను ఈ యోహానుకు మాత్రమే ఇచ్చి అంటున్నాడు, ఒకరి బాధ్యత ఒకరికి అప్పగించి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి బాధ్యత అప్పగించినటువంటి వాడు. కాబట్టి రెంటికి మనము దానియేలు గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథానికి అవినావ సంబంధం ఈ రెంటికి ఉంది. కానీ ఈ 2 గ్రంథాలు ఇంతవరకు అందులో మనం చదువుకున్నవి ప్రవచనాలు. ఆ ప్రవచనాలు అనేవి ఇంతవరకు నెరవేర్చబడలేదు. అవి మన కాలంలో నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉన్నాయి. మన కాలంలోనే, మన యుగములోనే ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడటానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. మనతోనే ఈ యుగాంతము రాబోతుంది, యుగం ముగించబడుతుంది. ఎందుకంటే మన తరములోనే ఈ యుగం ముగించబడి క్రొత్త యుగానికి నాంది పలకబోతుంది. కాబట్టి ఈ యుగము ముగించబడాలంటే చివరి 7 ఏండ్లు అనేవి చాలా ప్రాముఖ్యం. ఈ చివరి 7 ఏండ్లు గతించిన పిమ్మట ఈ యుగం అంతమవుతుంది, క్రొత్త యుగం అనేది నూతన శకం ప్రారంభమవుతుంది అని ప్రభు పిల్లలమైన మనము తెలుసుకోవాలని ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకోవాలి, చదవనించలేదు, ఎందుకంటే చదవటానికి సమయం అయిపోతుంది. ఇందులో ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మన కొరకే, మన కాలంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 4 గొప్ప సామ్రాజ్యాలు, ఎందుకంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల పూర్వం మరి నెబుకద్నెజరు అనే వాడిని ప్రపంచానికి దేవుడు చక్రవర్తిగా చేశాడు. ఆయన దాదాపుగా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆయనకు 72 సంవత్సరాల నుండి వస్తుంది. ఆ కాలంలో కలగని ఆయన ఒక ఆలోచన వచ్చింది ఆయనకు,
నేను వృద్ధుడైపోయాను, నేను చనిపోతాను, ఈ ప్రపంచ ఆధిపత్యం అంతా నెరవేరుస్తున్నాను, దేవుడు నాకు ఇది నా స్వాధీనంలో పరిచాడు, మంచిదే. కానీ నా తదనంతరం ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది అని ఆలోచిస్తూ నిద్రలోకి జోగిపోయాడు. ఆయన నిద్రలో నిద్రిస్తూ ఉండగా ఒక కల కన్నాడు. కల ఏంటి అంటే అందుట్లో ఒక గొప్ప విగ్రహాన్ని చూశాడు. ఎంతో ఎత్తు కలిగినటువంటి ఆకాశాన్ని అంటే విగ్రహాన్ని చూశాడు. అందులో ఆ విగ్రహం ఒక మానవ రూపంలో కనబడింది. అది 4 భాగాలుగా కనబడుతుంది. అంటే శిరస్సు ఒక రకంగా, రొమ్ము భుజాలు ఒక రకంగా, ఉదరం అంటే స్టమక్, ఆ యొక్క మరి మోకాళ్ళు ఒక రకంగా, తర్వాత కాళ్ళు, పాదాలు, వేళ్ళు ఇవన్నీ ఒక రకంగా. అంటే 4 భాగాలుగా, అంటే బంగారము గాను, శిరస్సు ఏమో బంగారం గాను, ఈ యొక్క రొమ్ము భుజాలేమో వెండిగాను, మరి ఈ ఉదరం, ఈ కాళ్ళు, మోకాళ్ళు ఇవన్నీ కూడా మరి ఇక్కడిగాను, అరిపాదాలు, వ్రేళ్లేమో ఆయనకి ఇనుము బురదగా లేక మట్టిగా 4 భాగాలుగా, అంటే అది ఇనుము బురదగా కనపడింది. అంటే దేవుడు ఈయన దానియేలు ఆయనకు ఆ భావాన్ని తెలియజేస్తూ, రాజా, ఆ విగ్రహాన్ని, ఆ మానవ రూపాన్ని నువ్వు చూసేవే, ఆ శిరస్సు బంగారం నువ్వే. నీ తదనంతరం ఇదంతా ఏం జరుగుతుందని ఆలోచించావు కదా, నీ తదనంతరం నీకు లాంటి నువ్వు ఏలుతున్నటువంటి ప్రపంచాన్ని నీ తదనంతరం 3 గొప్ప సామ్రాజ్యాలు ఏలుబడి చేస్తాయి. నీ తదనంతరం మాదీయ పారసీకుల సామ్రాజ్యం అనేది వస్తుంది. అది కూడా పడిపోతుంది, అది వెండి. మరి 3వదిగా ఇత్తడి అంటే గ్రేకీయుల సామ్రాజ్యం వస్తుంది, అది కూడా పడిపోతుంది. ఈ అరిపాదాలు, వ్రేళ్లు చూసావా, 10 వ్రేళ్లు 10 రాజ్యాలు కలిగినటువంటి 10 దేశాలు కలిగిన ఒక సామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది. అయితే చివరిలో అది కూడా పతనమవుతుంది. ఆకాశం నుండి ఒక రాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అంటే క్రీస్తు వచ్చి ఆ రాజ్యాన్ని కూడా కూలగొట్టి ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ 2వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, 34 నుండి 44 వరకు. ఆయన రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు క్రీస్తుతో కలిసి యుగ యుగాలు రాజ్యం వెళతారు అని ఆయన విషయాన్ని తెలియజేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ నెబుకద్నెజరు కన్నటువంటి కళ, దానియేలుకు వచ్చినటువంటి 2 దర్శనాలు, మొత్తం ఈ 3 కూడా ఒకటే భావం. ఆయన నెబుకద్నెజరుకు చూపించిన ఆ కళ కావచ్చు, దానియేలుకు కనబరిచినటువంటి ఆ యొక్క 2 దర్శనాలు కావచ్చు, 3 భావన ఒక్కటే. మనం దానియేలు యొక్క దర్శనాన్ని మనం చూసాం. మొదటి దర్శనం, అందులో నది ప్రక్క నుండి ఆయన నిలబడి ఉండగా మరి ఆయనకు ఒక 4 జంతువులు కనపడ్డాయి. 4 జంతువుల్లో మొదటిది ఏంటి అంటే సింహము. అంటే ఆయనకు బంగారం కనపడింది రీతిగా ఈయనకు సింహం కనపడింది. బంగారము అన్న అడవికి రాజు, మరి టాప్ లిస్ట్ లో బంగారం ఉంటుంది, అట్లానే టాప్ లిస్ట్ లో అడవికి రాజు సింహము అంటే బబులోను సామ్రాజ్యం. 2వది ఇంకొక జంతువు కనపడింది, అది ఎలుగుబంటి అంటే మాదీయ పారసీకులది. 3వది చిరత పులి కనపడింది, అది అలెగ్జాండర్ గ్రేకీయుల సామ్రాజ్యం. 4వది క్రూర జంతువు కనపడింది. ఆ క్రూర జంతువు ఏంటి అని మనము చూసినట్లయితే అదే రోమా సామ్రాజ్యము. అది ఉన్నది ఒకప్పుడు, అంటే యేసు ప్రభు కాలంలో BC 30 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 362 సంవత్సరాల వరకు ఆ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం అది కొనసాగింది. అది
మరి దాంట్లో రెండవ దాంట్లో ఈయన చూసినటువంటి మరి అంటే అదే క్రూర మృగం అన్నమాట. క్రూర మృగం రోమా సామ్రాజ్యం అది ఉన్నది, కానీ రాబోయే రోజుల్లో రాబోతుంది అని. అంటే ఈ ప్రపంచ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అది తిరిగి మరలా ఫామ్ కాబోతుంది అన్నమాట కదండి. రోమా సామ్రాజ్యం ఒకప్పుడు ఉంది. యేసు ప్రభు కాలంలో, అపోస్తుల కాలంలో, క్రీస్తు శకం 62 సంవత్సరాల్లో అది ఇనుము బురద అతకనట్టు కదండి. ఆయన చూశాడు కదా కలలో. నెబుకద్నెజరు చక్రవర్తి కలలో చూసినప్పుడు 4వ సామ్రాజ్యం ఆ పాదాలు, ఆ 2 పాదాలకు ఉన్నటువంటి 2 ఆ యొక్క 5 వేళ్లు. కాబట్టి అది ఈస్టర్న్ గాను అది వెస్టర్న్ గాను అది 2 భాగాలుగా క్రీస్తకం. ఎందుకంటే ఇనుముకి బురదకి పొసగదు, ఒకదానికి ఒకటి అతకదు. కాబట్టి ఎవరో వచ్చి వాళ్ళ రాజ్యాన్ని పడగొట్టలేదు, కానీ వాళ్ళకై వాళ్ళు రోమీల రామరాజ్యం క్రీస్తు 362లో పొసగక వాళ్లే 2 భాగాలుగా తూర్పు దిక్కున పశ్చిమ దిక్కున అది విడిపోయింది. అది మరలా ఇప్పుడు ఏర్పడబోతుంది. ఎందుకంటే ఆ 10 రాజ్యాలు తిరిగి సమావేశమవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ రాజ్యాలు ఏంటి అని మనం చూసినట్లయితే యూరప్ కంట్రీ అది 30 రాజ్యాలుగా అది ఏర్పడి యూరప్ కంట్రీలో 1 నేషన్ గా ఉంటుంది. 1 పార్లమెంట్. మొత్తం 30 దేశాలకి ఒకటే పార్లమెంట్ గా ఉంటుంది, ఒకటే జెండా ఉంటుంది. అక్కడ ఇంకా మనం చూడగలిగినట్లయితే ఒకటే కరెన్సీ కదండి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి పాకిస్తాన్ వెళ్ళామనుకోండి, అక్కడ వేరే కరెన్సీ ఉంటుంది. అమెరికా వెళ్ళామనుకోండి, వేరే కరెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళామనుకోండి, వేరే కరెన్సీ. ఈ రూపాయలు ఇక్కడ మార్చుకొని రోకలు వాళ్ళ దాంట్లోనికి మనం పోవాలి. ఇప్పుడు యూరప్ కంట్రీకి వెళ్ళామనుకోండి, యూరోలుగా మన రూపాయిని దాన్ని యూరోలుగా కన్వర్ట్ చేసుకుని మనం అక్కడికి వెళ్లి అక్కడ ఏదైనా కొనాలన్నా కానీ చేయాలన్నా ఆ కరెన్సీ మనం కన్వర్ట్ చేసుకోవాలి. కానీ యూరప్ దేశంలో కంట్రీస్ లో ఆ 30 దేశాల్లో మీరు ఒక దేశంలో ఉన్నటువంటి ఆ కరెన్సీని తీసుకుని వెళ్లి ఇంకొక కంట్రీ 30 దేశాలు ఎక్కడికైనా వెళ్ళండి, అది చలామణి అవుతుంది. కన్వర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే 30 దేశాల్లో నుండి బలమైనటువంటి 10 దేశాలు తిరిగి మరలా రోమా సామ్రాజ్యంగా ఏర్పడబోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అతి త్వరలోనే ఏర్పడబోతుంది. అయితే ఒక విషయాన్ని చెప్పాలని నేను యోచిస్తూ ఉన్నాను. ఆయన దానియేలు చూసినటువంటి రెండవ దర్శనంలో 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు కనపడింది. అది మాదియా పారసీకుల సామ్రాజ్యం. అది తూర్పు, తర్వాత మరి ఉత్తర, పడమట దిక్కు, దక్షిణ దిక్కుకి అది 3 దిక్కుల నుండి 3 దిక్కులు అంటే చెలరేగిపోయి అది ఏలుబడి చేస్తూ అది కొమ్ములతో ఇటు అటు అందరిని పొడి చేస్తుంది. కాబట్టి నాకు తిరుగులేదు అన్నట్టుగా ఉండగా ఈ తూర్పు అంటే ఈస్టర్న్ నుండి ఈ యొక్క గ్రేకీయుల అలెగ్జాండర్ ఒకటి వచ్చి 33 సంవత్సరాల వయసులో ఉండి యవనస్తుడిగా ప్రపంచం అంతటినీ కూడా జయించుకుంటూ చివరికి దాన్ని కూడా మాదీయుల పారసీకుల రాజ్యాన్ని ఓడించి ఇతను చక్రవర్తిగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంచి యవనస్తుడు వయసులో ఉండి. అటువంటి కాలంలో ఆయన భారతదేశానికి ఆయన వచ్చాడు. అంటే ఆ మేకపోతే ఆ పొట్టేళ్లు చంపి ఇది నాకు తిరుగులేదు అని తన కాళ్ళ కింద తొక్కుతూ ఉండగా ఆ అలెగ్జాండరే ఆ పెద్ద కొమ్ము ఆయన మరి ఇండియాకు వచ్చి దోమలు కుట్టి చివరికి మరణించాడు. ప్రపంచం అంతట్లో ఆయనకి గొప్ప సైన్యాధిపతులు 4 ఉన్నారు. వాళ్ళందరూ కూడగొలుకొని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 భాగాలుగా చేసుకుని ముక్కలు చేసి 4 భాగాల్ని 4 ప్రాంతాలను ఏలుబడి చేయటం ప్రారంభించారు. అలా జరిగిస్తూ ఉండగా చివరికి అది కూడా పతనమైపోయింది. రోమా సామ్రాజ్యం వచ్చింది. అయితే అక్కడ మరి రోమా సామ్రాజ్యంలో క్రూర మృగము దానికి 10 మరి కొమ్ములు 7 తలలు ఉన్నాయని మనం చూసాం. ఆయన చూసినటువంటి రెండవ దర్శనాన్ని రెండింటినీ కంబైన్ చేస్తున్నా. రెండవ దర్శనంలో ఆయన చివరికి 10 కొమ్ముల్లో నుండి 3 కొమ్ములు కొట్టివేయబడ్డాయి, నరికివేయబడ్డాయి. ఎందుకంటే
అవి అవంతట అవి విరిచివేయబడ్డాయి. ఎందుకంటే ఒక చిన్న కొమ్ము మొలవాలంటే ఆ 3 కొమ్ములు అంటే 3 దేశాలు ఆల్రెడీ పతనమైపోయినాయి. యాంటీ క్రైస్టు మరి 5 దేశాలు కూలిపోయాయి. ఒకడున్నాడు, ఇప్పుడు ఇంకొకటి రావాలి అంటే యాంటీ క్రైస్ట్ ఆ చిన్న కొమ్ము అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చెప్పొచ్చేది ఏంటి అంటే అక్కడ ఈ 10 రాజ్యాలు 10 దేశాలుగా ఏర్పడబోతున్నాయని మనం చదువుకున్నాం. మరలా చదువుదాం 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మనం చదువుకున్నట్లయితే 17వ అధ్యాయము మనం 8వ వచనం నుండి మనం 13వ వచనం వరకు చదువుకుంటే 17వ అధ్యాయము 8 నుండి 13 లేదు. అంటే రోమా సామ్రాజ్యం ఒకప్పుడు క్రీస్తు కాలంలో ఉంది కానీ అది ఇప్పుడు లేదు. అది అగాధ అంటే అన్య జనముల్లో నుండి అగాధ జలములు అనేవి అన్య జనులకు సూచనగా ఉంది. ఉన్నది సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడదురు. ఇందులో జ్ఞానము మనస్సు కనబడును. 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు తలలు, 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినవాడు అతడు కొంచెం కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉంది. తానే 8వ రాజదుచ్చు నాశనములకు పోవును. 12వ వచనం ఇంపార్టెంట్. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. ఈ 9 మంది రాజులు ఒకే అభిప్రాయం గలవారై తమ బలాన్ని అధికారాన్ని ఆ యొక్క కొమ్ముకు, చిన్న కొమ్ము అంటే యాంటీ క్రైస్ట్ కు అప్పగింతారు. ఈ 10 కొమ్ములు కలిగినటువంటి 10 రాజులు 10 దేశాలు అంటే బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రియా, ఇటలీ, సిరియా, గ్రీసు, ఈజిప్టు, లిబియా, ఈ 10 దేశాలు ఈ 30 దేశాల నుండి బలంగా ఏర్పడి ఫామ్ కాబోతుంది రోమా సామ్రాజ్యంగా. ఈ సంవత్సరం కావచ్చు, అది నెక్స్ట్ ఇయర్ కావచ్చు, లేకుంటే ఇంకా వారం 10 రోజుల్లోనే కావచ్చు. ప్రపంచ పరిస్థితులన్నీ మనం చూస్తుంటే ఇవన్నీ కూడా అతి త్వరలోనే మరి ఫామ్ కావటానికి ప్రిపేర్ అవుతున్నాయని. ఎందుకంటే నిన్నటి దినము ఇజ్రాయెల్ దేశం మీదకి పాలస్తీనులు వాళ్ళు చెలరేగుతున్నారన్నమాట. అసలు దాని ఇనప కంచెను తొక్కేసి మొత్తం బోర్డర్ లో ఉన్న ఆ బోర్డర్ లైన్ అంతా కూడా ఇనప కంచెను బుల్డోజర్తో లేపేసి వాళ్ళు అదర్ కంట్రీలోకి చొచ్చుకొని వచ్చి అసలు ఇంటి వాకిట ప్రతి ఇంటి డోర్లు పగలగొట్టి వాళ్ళని బయటకు లాక్కొచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారంటే మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా ప్రవచనాలు మన కళ్ళ ముందే ఇవాళో రేపో అతి త్వరలోనే నెరవేర్చబడబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ 10 దేశాల్లో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి 10 దేశాలు ఇవన్నీ కూడా యూరో కంట్రీస్ అన్నమాట. వీటిల్లోనే సిరియా ఉంది. సిరియాని ఆ చిన్న కొమ్ము యాంటీ క్రైస్ట్ అనేవాడు ఆ ముస్లింలో నుండి, ముస్లిం కంట్రీ నుండి వాడు ముస్లిం మతస్థుడై ఉండి ఆ చిన్న కొమ్ము అంటే చిన్న దేశం అది. సిరియా అనేది చాలా చిన్న దేశం. ఆ 10 మంది రాజ్యాలు, రాజులు, దేశస్తులతో వీడు ఒకడు అయి ఉండి మరి ప్రపంచాన్ని అంటే వీరందరూ కూడా మనం చదువుకున్న ఇప్పుడు ఈ వాక్యంలో ఈ 10 మంది ఏకాభిప్రాయం కలవారై ఏం చేస్తారంట, ఆ యొక్క మృగానికి అంటే యాంటీ క్రైస్ట్ కి అధికారమును బలాన్ని అప్పగిస్తారు అని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాట ఒకటి ఉంది, జగదుత్పత్తి మొదలుకొని కదండి. మరలా చదువుకుందాం ఆ మాట. మరి 8వ వచనం 4వ లైన్ చివర్లో భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి లేదో వారు ఏం చేస్తారంట,
దానికి మ్రొక్కుతారట, 666 ముద్ర వేయించుకుంటారట, దానికి సాగిల పడతారట, నీవే మా దేవుడు అని. కాబట్టి మనం దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం మనం ఎక్కువగా గనక చదవకుండా ఉంటే, మనం ఎక్కువగా దీని గురించి మనము ధ్యానించకపోయినట్లయితే, మనం ఈజీగా వెళ్లి క్యూలో వెళ్లి ఏదో రేషన్ కార్డు కోసం క్యూలో ఉండి, ఆధార్ కార్డు కోసం క్యూలో ఉండి, మనము ఏదో అదేదో వేశారు కదా కరోనా కాలంలో, అది మరి దానివల్లే మనం క్యూలో ఉండి మనం చాలా ఈజీగా వేసుకుని మోసపోతాం. కాబట్టి మనం దేవుని వాక్యం తెలుసుకోకుండా గనక ఉంటే, కాబట్టి వాడు ఆ కాలంలో ఏం చేస్తా ఉంటాడట, సిరియా అనేది చిన్న కంట్రీయే, కానీ ఐసిస్ మరి ఆ యొక్క దాని స్వభావం ఎంత మూర్ఖత్వం అయింది అంటే, ఈ ముస్లింస్ ఎక్కువగా కత్తిని, బ్లేడుని, ఖడ్గాన్ని ఉపయోగిస్తారు కదండి. క్రైస్తవులను, పరిశుద్ధుల్ని ఆ రోజుల్లో వాడు ఏం చేస్తాడు అంటే బ్లేడుతో, కత్తితో చర్మాలు ఒలుస్తాడు. మనం చదువుకుంటున్నాం, ఒక ప్రాముఖ్యమైన మాట చదువుకొని ముగించుకున్నాం, టైం అయిపోయింది. దానియేలు గ్రంథంలో మనం 8వ అధ్యాయంలో ఇందాక ఒక మాట చదువుకున్నాం, ప్రకటన గ్రంథంలో కూడా చదువుకున్నాం. ఏమని మాట అంటే 8వ అధ్యాయము 21వ వచనంలో ఈ కొమ్ము, 7వ అధ్యాయం మన్నించాలండి, 7వ అధ్యాయము 21వ వచనంలో ఈ కొమ్ము ఎవరితో యుద్ధం చేస్తుంది చెప్పండి? ఎవరితో యుద్ధం చేస్తుంది? యూదులు పరిశుద్ధులు కాదు, అన్యులు. 7 ఏళ్ల శ్రమల కాలంలో అన్యులు పరిశుద్ధులు కాదు. ఎవరైతే యేసు నామమందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడ్డారో, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ లోకం నుండి, పాపం నుండి, శరీర ఇచ్చల కార్యాల స్వభావం, మనస్సు నుండి వేరే ప్రభు కొరకు ప్రాణాలైనా తెగించడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, నీవు దేవుడు కాదు, నీవు క్రీస్తువు కాదు, మీ 666 ముద్ర మేము వేయించుకోము, మా ప్రాణాలు తెగేసుకుంటావా తెగేసుకో, మేము ఆ పని చెయ్యము చేయజాలమని ఎవరైతే ఎదురు తిరిగి ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు జీవిస్తారో వాడు మాత్రమే పరిశుద్ధుడు. ఆ కాలంలో డూప్లికేట్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక్క పూట కూటి కోసం ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అంటే పరలోకాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు, ఆ భ్రష్టులందరూ కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో నీవే దేవుడు అని 666 ముద్ర వేయించుకొని వాడికి సాగిల పడతారు. ఒక్క పూట కూటి కోసం కదండి. ఆనాటి డూప్లికేట్ క్రిస్టియన్స్ అందరూ కూడా వాళ్ళు ఈ గట్టి ధాన్యంలో నుండి పుట్టై వేరైపోతారు. గొర్రెల్లో నుండి మేకలు మరి వేరు చేయబడతారు. కాబట్టి అసలు శిశులైనటువంటి గట్టి ధాన్యం, అసలు శిశులైనటువంటి గొర్రెలు, దేవుని చేత లోకం పుట్టిన మొదలుకొని దేవుని చేత, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఆ రోజు మాత్రమే గట్టి ధాన్యంగా ఉంటుంది. వాళ్లతో వాడు ఏం చేస్తాడంట, యుద్ధం చేస్తాడట. యుద్ధం చేసి జయిస్తాడు. చాలా మంది బోధలు ఎలా ఉంటాయంటే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకుని, పరిశుద్ధులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ అంతఃపురంలో ఈ కొద్ది కాలం దాగి ఉండు అంటాడు. ఆ అంతఃపురంలో దాగి ఉండు ఈ కొద్ది కాలం అనేది అది యూదులకు సంబంధించింది. ఆ సెకండ్ పార్ట్ 3.5 సంవత్సరాలు యూదులను తీసుకుని వెళ్లి ఎదోము అనే కోటలో శత్రువు, సాతాను, చీకటి శక్తులు, మిలిటరీ ఎవరు కూడా ప్రవేశించలేనటువంటి అక్కడ ఆ ఎదోము కోటలో ఎత్తైనటువంటి స్థలంలో దేవుడు అక్కడ వాళ్ళని 3.5 సంవత్సరాలు దాచి భద్రపరుస్తాడు. నువ్వు వెళ్లి అంతఃపురంలో దాగి ఉండు ఈ కొద్ది కాలం, ఇదిగో దేవుని ఉగ్రత తీరిపోయే వరకు అనే ప్రవచనాన్ని తీసుకొని, ఇంకొకటి దేవుడు మనల్ని కాపాడుతానన్నాడు కదా అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నీ శ్రమ దినమందు ఇదిగో నిన్ను నేను కాపాడుదును అని చెప్పి దేవుని వాక్యం ఉందా కదా అని చెప్పేసి చాలా మంది తప్పుడు బోధలు చేస్తూ, ఇక్కడ దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో వాడు యుద్ధం చేసేది ఎవరితోనంటే పరిశుద్ధులు. యూదులు పరిశుద్ధులు కాదు, నామకార్థ క్రైస్తవులు పరిశుద్ధులు కాదు. కాబట్టి సంఘము లేక ఈ పరిశుద్ధులు అనేవాళ్ళు
3.5 సంవత్సరాల 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎంటర్ అవుతారు. అక్కడ శ్రమలో దేవుడు యోబును అప్పగించినట్టు సాతాను ముందు నిలబెట్టి ఆనాడు సంఘాన్ని అంత్యక్రీస్తు చేతులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు. కానీ కొద్ది మందిని మాత్రమే వాడు హింసించి వాడు తలలు తెగనరుగుతాడు. కానీ మిగిలిన పరిశుద్ధులందరినీ కూడా వాడు ఏమీ చేయలేడు. వాడే భయపడతాడు, 4 అడుగులు వెనక్కి వేస్తాడు. అది ఎలానో రాబోయే దినాల్లో మనము ధ్యానించబోతున్నాం. ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో చదువుకున్నటువంటి ఈ కొమ్ము అంటే సిరియా దేశపు రాజు అయినటువంటి యాంటీ క్రైస్తు ఈ యొక్క మరి పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వారిని ఏం చేస్తా ఉంటాడట, గెలుచుతాడు అని. ఇదే మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారము ఇయ్యబడెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మన కాలంలోనే, మన తరంలోనే ఈ రోమా సామ్రాజ్యం ఫామ్ అవబోతుంది. అది ఎప్పుడూ కాదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ సూచనలన్నీ మీరు చూచేటప్పుడు ఇదిగో ప్రభు రాకడ వాకిట్లోనే ద్వారబంధము దగ్గరే ఉందని మీరు తెలుసుకోవాలి. నిద్రపోకూడదు. క్రైస్తవులు అప్రమత్తంగా ఉండాలి. సోమరుల వలె, బద్ధకస్తుల వలె లోక పరిస్థితులను మరి చూడకుండా మనం ఉండకూడదు. ఖచ్చితంగా పరిస్థితులు మనం చూస్తే ఇదిగో ప్రభు రాకడ అతి త్వరలో వస్తుంది. ఎందుకంటే టైం చూసుకోకుండా, ఫ్లైట్ కి టైం చూసుకోకుండా, ట్రైన్ కి మనకు ఇన్ని గంటలకి ఫ్లైట్ బుక్ చేయబడి ఉంది, ట్రైన్ బుక్ చేయబడి ఉంది. కాబట్టి ఆ టైం చూసుకుంటూ, మనం ఆ డిస్టెన్స్ చూసుకుంటూ, ఈ టైంలోగా మనం అక్కడికి చేరగలగాలి. మనము నడవలేకపోతే టైం అయిపోతుంది, పరిగెత్తాలని మనము త్వరపడుతూ ఉంటాం. టైం చేసుకోకుండా బద్ధకస్తుల వల్లే నిద్రపోతూ ఉంటే ఆ ట్రైన్ వస్తుంది, ఆ ఫ్లైట్ వస్తుంది, మనము దాన్ని చేరుకోలేం, అందులో ఉండలేం, మనం గమ్యానికి చేరలేం. కాబట్టి జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో ఆ గొర్రె పళ్ళకు నమస్కారం చేస్తారు, వాడిని పూజిస్తారు, వాడికి మ్రొక్కుతారు, సాగిలపడతారు, వాడి ముద్ర వేయించుకుంటారు. కాబట్టి నిశ్చయముగా అది ఎంత భయంకరమో, విడవబడుట బహు భయంకరం. ఒక్క పూట కూటి కోసం నిజంగా మనము ఏశావు వలె జ్యేష్ఠత్వపు హక్కు అంటే పరలోకమందు మన పేర్లు వ్రాయబడి ఉన్నాయి, అది తుడిచివేయబడుతుంది. ఆ రోజుల్లో గనక మనం నిజంగా మారుమనసు పొంది బాప్తీసం పొంది ఎంతవరకు ఏ శ్రమ లేదు, మనకి హాయిగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, భార్యలతో సంసారం చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, పిల్లల్ని స్కూలుకు పంపించుకుంటున్నాం, అన్ని బాగానే ఉంది. 3 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం. కానీ నిజమైన భక్తి లేకుండా ఆచార ప్రకారంగా చేస్తూ ఒకవేళ రోమా సామ్రాజ్యం వచ్చి వాడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, ఆ రోజు ఈ ప్రకటన చేశాడు అనుకోండి, అమ్మో నా పిల్లల్ని వాడు చంపుతాడు, అయ్యో మాకు ఈ పూట కూడి లేదే, మాకు నీళ్లు దొరకపోతే మేము ఎట్లా బ్రతుకుతాం అని ఒకవేళ మనం రక్షణ పొంది ప్రభువులు ఎంతకాలం జీవిస్తుంటే జీవగ్రంథం అందు పేరు లిఖించబడి ఉండొచ్చు ఈ క్షణం వరకు. ఆ క్షణంలో ఆ అనౌన్స్మెంట్ విన్నప్పుడు చివరికి ఆ కష్టాలు, ఆ శ్రమలు, బాధలు తట్టుకోలేక మనము చివరికి గనక మనము ప్రక్కకు తొలగి పొట్టులో కలిసిపోతే చివరికి ఆ మేకల్లో మనము మేకలుగా కలిసిపోయినట్లయితే గొర్రెల నుండి వేరు చేయబడి చివరికి జీవ గ్రంథంలో నుండి పేరు తుడిచిపెట్టబడింది. ఆ రోజుల్లో విడవబడితే సంఘం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడే ఉంటాము. దేవుని ఉగ్రత 7 పాత్రలు, ఆయన కోపముతో ఉగ్రతతో నిండినటువంటి ఆ 7 పాత్రలు భూమి మీద కృమరించబడుతూ ఉంటే ఆ భక్తిహీనులైన క్రైస్తవులు, నామకాత క్రైస్తవులు అన్య జనాంగం మీదకి అయ్యో 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 ఆ రోజుల్లో జరిగే బాధ ఒక్కొక్కటి మనం రాబోయే దినాల్లో ధ్యానించబోతున్నాం. ఆ భయంకరమైన పరిస్థితులను మనం తప్పించబడాలంటే మనము భయంతో వణుకుతూ, నేడు అనేబడే సమయం, రేపు నీది కాదు, రేపేమి సంభవించునో నీకు తెలియదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పిడుగుపడి 2 పొలములో పాపం విత్తనాలు నాడుతూ ఉంటే, మొక్కలు నాడుతూ ఉంటే 2 స్త్రీలు భర్త ఆ బురదలో
ఆ బురదలో, ఆ పొలంలో ఆ భార్య మీద పడి ఎంతగా విలపిస్తున్నాడంటే, వాళ్ళు మధ్య వయస్కులో ఉన్నారు, ఏ వృద్ధులేం కాదు. వాళ్ళు అనుకోలా చక్కగా పంటలు పండించాలి, మొక్కలు నాటాలి, పంటలు పండించాలి, మేము చక్కగా ఉండాలని పాపం అక్కడికి వచ్చారు. అనుకోకుండా, వాళ్ళు అనుకోకుండా ఒకవేళ వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్న విశ్వాసులే అనుకోండి, పరిశుద్ధంగా జీవించారే అనుకోండి, ఒకవేళ వాళ్ళు అలా జీవిస్తూ కనుకుంటే నేరుగా ఆదాము, పౌలు, అబ్రహాం అందరినీ పరిశుద్ధులు కలుసుకుని ఉంటారు పారడైజ్ లో. నిజంగా అదెంత ధన్యకరమైన. వాళ్ళ సిద్ధపాటు లేదనుకోండి, ఒకవేళ ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే వెంటనే సాతాను వాడి దూతలు రెడీగా ఉంటారు. వాడిని కొనిపోయి కనురెప్ప మూసి తెరిచేలోగా చివరికి పాతాళంలో మరణం అనే దూతకు అప్పగించి ఉంటాడు. వాడక్కడ మరణంలో బంధించి పెట్టాడు. రేపు వాళ్ళని బయటికి తీసినప్పుడు అగ్నిగుండంలో తీర్పు తీర్చి అగ్నిగుండం. కాబట్టి రేపు నీది కాదు, రేపేమి సంభవించదో నీకు తెలియదు. నేడే అనుకూల సమయం, రక్షణ దినం. ఈ వాక్యాలు మనం వింటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన రక్షకుడైన ప్రభు మనకన్నీ కూడా ముందుగానే తెలియజేస్తూ ఉండగా, పరిశుద్ధులు మూర్ఖంగా వెళ్ళొద్దు. ఎవరు కూడా మూర్ఖంగా వెళ్ళొద్దు. ఒకప్పుడు నేను కూడా అదే నమ్మాను. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే మరి వాక్యం లోతుగా ధ్యానించకుండా ఎవరో చెప్పిన మాటలను బట్టి సంఘం, నేను కూడా ఈ మాటలే నమ్మేవాడు. నువ్వు వెళ్లి అంతఃపురంలో కొంచెం కాలం దాగి ఉండు, ఉగ్రత తీరిపోయే వరకు అంటే అది సంఘమే అనుకున్నా, యూదులు అనుకోలేదు. కానీ మూర్ఖంగా, కానీ లోతుగా వాక్యం ధ్యానిస్తూ ఉండగా నిశ్చయముగా ఆత్మదేవుడు కొన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ వ్రాయబడింది, పరిశుద్ధులతో వాడు యుద్ధం చేశాడు. ఆ చిన్న కొమ్ము యాంటీ క్రైస్ట్, వాడు క్రూర మృగం వాడు. ఆ క్రూర మృగాన్ని గురించి ఒక రోజు మనం ధ్యానించుదాం. ఆ క్రూర మృగం దానియేలు గ్రంథంలో క్రూర ముఖము కలిగినటువంటి వాడు అని మనం చూసాం. దానియేలు చూసినటువంటి ఆ యొక్క దర్శనంలో, ఆ మొదటి దర్శనంలో 3 జంతువులను చూసినప్పుడు భయపడలేదు. కానీ 4వ జంతువు క్రూర మృగాన్ని చూసినప్పుడు ఆయన మోర్చిల్లి పడిపోయాడు. పరిశుద్ధులతో వాడు 2000 సంవత్సరాల తర్వాత పరిశుద్ధులతో యుద్ధం చేయ 2600 సంవత్సరాల తర్వాత యాంటీ క్రైస్ట్ వస్తున్నాడని, వాడు పరిశుద్ధులైనటువంటి దేవుని ప్రజలతో యుద్ధం చేస్తాడని, వాడు చివరికి రాజాది రాజుతోనే యుద్ధం చేస్తాడు అని ఆయన 2600 సంవత్సరాల క్రితమే ఆయన ముందుగా చూసి ఈ విషయాలన్నీ మర్చిల్లిపోయాడు. గబ్రియేలు వచ్చి తట్టి లేపి, ఇదిగో దానియేలు, జరగబోయే విషయాలన్నీ ఇవయ్యా అని వాటి భావం చెప్పినప్పుడు నిజంగా చాలా రోజులు ఆయన కోలుకోలేకపోయాడు. పరిశుద్ధులతో యుద్ధం చేయటం ఏంటి, వీడు శ్రమ పెట్టడం ఏంటి, వాటిలో ఎంత భయంకరమైన ఆ మహాశ్రమ అని యేసు ప్రభు మత్తయి సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో తెలియజేశాడు. అది మహాశ్రమ. ఆయనకి ఎన్నడూ ఆ లోకం పుట్టిన మొదలుకొని అటువంటి శ్రమ ఎంతవరకు రాలేదు, దానికి తర్వాత ఇంకెన్నడూ రాబోదు. అది మహాశ్రమ అని పేరు పెట్టాడని చూసేసరికి ఆయన మూర్ఛిల్లి పడిపోయారు. దేవదూత వచ్చి తట్టి లేపినా కానీ 40 లంకణాలు పట్టిన వాడికి లాగా ఆయన చాలా రోజుల వరకు బలం తెచ్చుకోలేకపోయారు. కాబట్టి దేవుని బిడ్డ, జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. మన మరణం వరకు ప్రభుతో పాటు, ఆ పరిశుద్ధులతో పాటు పరలోకానికి కొనిపోయే వరకు, ఆఖరి వరకు ప్రభు కొరకే పరిశుద్ధంగా జీవించి ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కొనిపోవటానికి రాబోతున్నాడు.